ఎందుకని? గ్రహణము అంటే ఇప్పుడు వచ్చేది కేతుగ్రస్తం, గ్రస్తోదయ గ్రహణం అంటే గ్రహణము పట్టి ఉండగానే మనకి చంద్రోదయం అవుతోంది. మహాదోషములలో ఒక దోషం ఏంటయా అంటే ఉదయిస్తున్న చంద్రుడిని గ్రహణంలో చూడటం. అంటే స్పర్శ చూడటం లేదు, గ్రహణ మధ్య భాగం చూడటం లేదు, కేవలం గ్రహణగ్రస్తుడైనటువంటి పూర్ణిమ ఉదయాన్ని మనం దర్శిస్తున్నాం. ఇది ఒకందుకు మంచిది. దేనికంటే మానసిక చైతన్యాన్ని పెంచుకోవడానికి, మనస్సుకి పట్టిన పీడలన్నీ తొలగటానికి. ఇదిగో ఈ భౌమవాసరంలో పూర్వ ఫల్గుణి నక్షత్రంలో గ్రహాలకే రాజైన సూర్యుడి యొక్క స్వక్షేత్ర భవనమైన సింహంలో జరుగుతోంది ఈ గ్రహణం. ఈ ఉదయిస్తున్న గ్రహణ చంద్రుణ్ణి దర్శించటం చాలా అరుదు. ఈ విధంగా ఏర్పడుతున్నటువంటి కొద్ది గంటలలో ఈ గ్రహణం యొక్క దర్శనాన్ని మనం ప్రత్యక్షంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆకాశంలో ఆ చంద్రభగవాన్ని తూర్పు వైపు నుంచొని చూస్తే ఆ చంద్రుడి యొక్క స్థితి గ్రహణ సహితంగా కనపడుతుంది. ఆ గ్రహణము విడుపు మనకి ప్రారంభమైన తర్వాత మనం ఈ చంద్రగ్రహణ ప్రభావాన్ని మనం చూడబోతున్నాం. ఇది ఒకందుకు ఎందుకు మంచిదంటే పాప పీడ పరిహారం. పాపం అంటే మనస్సుతో, బుద్ధితో, ఆలోచనలతో చేసేది. అన్నిటికంటే ప్రధానంగా మన వాక్కు ద్వారా పాపం పెరుగుతుంది. ఆ వాక్కు సద్వినియోగం అయితే పుణ్యంగా మారుతుంది. అనవసరంగా అనృత వాక్యములు, అసత్య వాక్యములు, ఇబ్బందికర వాక్యములు, దూషణ వాక్యములు ఏదో సందర్భంలో ఎప్పుడో ఒకసారి ఈ గ్రహణం మొదలయ్యి మళ్ళీ ఇంకో గ్రహణం వచ్చే లోపల, అంటే లాస్ట్ జరిగిపోయిన గ్రహణం నుండి ఈ లోపల ఏవైనా మాట్లాడి ఉంటే అవి వాచాదోషాల కిందకు వస్తాయి. అవన్నీ పోవడానికి ఇప్పుడు పరమాత్మని, ఆ పరమేశ్వరుని, ఆదిపరాశక్తిని, శ్రీమన్నారాయణమూర్తిని, గణపతిని ఎవరికి తోచిన విధంగా ఈశ్వరుణ్ణి, షణ్మత స్థాపనాచార్యుడు ఆదిశంకరాచార్యులు వారు చెప్పినట్టుగా ఏ మతంలోని వారు ఆ మత దైవతాన్ని షణ్మత 6 విధాలుగా చెప్పారు ఆయన. ఈశ్వర ఆరాధన, విష్ణు ఆరాధన, గణాపత్యం మహాగణపతి, సుబ్రహ్మణ్యం, సూర్య ఆరాధన, ఈ విధంగా 6 ఆరాధనలు మనకి ఉన్నాయి. కుమారస్వామి ఆరాధన. ఇలా ఎవరికి తోచిన మూలమంత్రాలని వారు అనుష్ఠానం చేసుకోవడం ద్వారా వాచా సంబంధమైన దోషాలు తొలగి వాక్ సంబంధమైన మంత్రజప పుణ్యఫలం లభిస్తుంది. అలాగే మనం శ్రవణం చేయడం ద్వారా అనంతమైన పుణ్యం వస్తుంది. చదివితే ఎంత వస్తుందో ఆ చదివితే దానికంటే మిక్కిలి రెట్టింపు ఫలితం శ్రవణం చేయడం ద్వారా వస్తుంది. అలాగే పాపం కూడా వస్తుంది. శ్రవణం అంటే చెడ్డ మాటలు, వినకూడని మాటలు, ఇబ్బంది కలిగించే మాటలు వింటే దానివల్ల చెవికి పాపం వస్తుంది. పాపం పోవడానికి ఆ కర్ణానికి సువర్ణం తగిలించమన్నారు, అప్పుడు పాపం ఉండదు. అందుకనే మనకి భారతదేశంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో ప్రధానంగా మన మహిళలు చెవికి బంగారాన్ని ధరిస్తారు. దాని ద్వారా నిత్యము పుణ్యం పెరుగుతూ ఉంటుంది. ఏది విన్నా పాప పరిహారం అవుతుంది. మరి ఈ సమయంలో, ఇటువంటి సమయంలో వినేటటువంటి మంత్ర జప అనుష్ఠాన ఆరాధన పురస్సరంగా చేసేటటువంటి ఈ దేవతార్చన ఏదైతే ఉందో, ఈ స్తోత్రపారాయణ మంత్ర పురస్సరంగా ఏదైతే ఉందో దాన్ని వినటం ద్వారా అనంతమైన పుణ్యం. చెవుల ద్వారా వింటే రెట్టింపు ఫలితం అన్నాం. ఇటువంటి సమయాల్లో వింటే అనంతమైన, అంటే లెక్క కట్టడానికి వీలు లేనంత పుణ్యం మనకు లభిస్తుంది అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.